రాజధాని పరంగా ఒక మంగళగిరి స్థాయిలో ఉంటుంది, మంగళగిరి గుంటూరు స్థాయిలో ఉంటుంది కేరళ రాజధాని. పాండిచ్చేరి రాజధాని ఏదో అంత చిన్నదిగా ఉంటుంది. అట్లా వన్ ఆఫ్ ద స్మాల్ క్యాపిటల్ అయిపోతుంది. క్యాపిటల్ అప్పుడు 1 కోటి జనాభా 29 గ్రామాల్లో సరిపోతారా? కుదరదు కదా. 1 కోటి జనాభా 29 గ్రామాల్లో ఎట్ట కుదురుద్ది అసలు? ఇంపాసిబుల్ కదా. 1 కోటి జనాభాకి తగ్గట్టుకు ఉండాలంటే ఈ సిఆర్డిఏ కెపాసిటీ మొత్తాన్ని కలిపి పెట్టాలి. సిఆర్డిఏ మొత్తానికి పరిధి అంతా కలిపి పెట్టాలి. ఇప్పటికిప్పుడు 80 లక్షల జనాభా ఉన్నారు సిఆర్డిఏ పరిధి అంటే. అది చేస్తే ఇప్పుడు అక్కడ భూములు కొనేవాళ్ళు తగ్గేసి ఈ సిఆర్డిఏ పరిధి అంతా కొనుక్కుంటారు. విజయవాడ గుంటూరు డెవలప్ అయిపోతాయేమో. ఎందుకంటే ఇవన్నీ కూడా రాజధానిలోనే కదా. ఇప్పుడు శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ కట్టగానే ఆ ఏరియాలో ఫ్లాట్ల ధరలు పెరిగిన మాట వాస్తవం, కానీ ఉంటున్న వాళ్ళు ఎంతమంది అక్కడ ఇల్లు కట్టుకుని ఏం అవసరం? ఎక్కడ ఎందుకు మీకు పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఉంటది కదా మెహదీపట్నం నుంచి, అది దాటాక ఎవరు ఉంటారు జనాలు? ఎంతమంది ఉంటున్నారు చెప్పండి? ఇల్లు యూనివర్సిటీ ఇవన్నీ అక్కడ జనం ఎవడు ఉంటాడు? ఫ్లాట్లు మాత్రం రేట్లు పెంచేసుకున్నారు, కొనేసుకున్నారు, ఆడ కొని పడేసుకున్నారు. ఏం చేసుకోవాలి ఆడకి వెళ్ళి? కాబట్టి అట్లా ఉండిపోయింది. రేపు అట్లా అమరావతి అట్లాగా ఉండిపోతాయి ఫ్లాట్లు కొనుక్కుని. ఏం చేసుకోవాలి తెలియదు. ఇప్పుడు ఆయన అది శంషాబాద్ పక్కనే ఫ్లాట్ అంటాడు, ఏం చేసుకోవాలి?